రేపు దీని రిజల్ట్ ఇవన్నీ పక్కన పెడితే చేసే పని 200% బ్లడ్ పెట్టేయాలి అని ఒక ఉద్దేశం ఏమైతే ఉంటుందో అది నేను డే 1 నుంచి ఎప్పుడు పర్సనల్గా చూశాను. ఇన్ఫాక్ట్ ఈ సినిమాకి నేను కొంచెం భయపడ్డాను, ఎందుకంటే 4 ఇట్లు ఇచ్చారు బ్యాక్ టు బ్యాక్ కాంబో, కానీ రిలాక్స్ అవుతారేమో అనుకున్నా. లేదు, నన్ను మామూలు నష్టపెట్టలేదు. నేను హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే సర్లే, నన్ను నష్టపెట్టడానికి ఒక మనిషి ఉన్నాడంటే అది మంచి విషయం. మనం లేదంటే నేను ఎక్కువ తిరిగి నేను పెట్టింది ఏమైంది ఏంటి అని. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. దట్ వాజ్ వెరీ బ్లెస్. ఈ సినిమాకి నిజంగానే నేను మరి మనం ఇంట్రెస్టింగ్గా చూస్తే భైరవ్ కొన్న తర్వాత మనం అనుకోవడమే లేదు నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలి అని కాన్షియస్గా అనుకున్న విషయం. ఇందులో అన్నీ కుదరడం రియలీ హెల్ప్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే మామూలుగా ప్రసన్న సినిమాలు అన్నీ కూడా ఇప్పటిదాకా ఎక్కడో తెలుసో తెలియకుండా నా బీట్లో ఉంటాయి తను చెప్పే డైలాగులన్నీ. అసలు నా బీట్లోనే లేని డైలాగుల సినిమా ఇదే. సో ఐ హ్యావ్ టు అగైన్ కమ్ ఇన్ టు ఇట్, వేరేలా ట్రై చేసి దాట్ లాట్ ఆఫ్ ఫన్. ఫస్ట్ టైం లైఫ్లో రితువర్మ గారు నన్ను ఏదో అడగాలనుకున్నారు, అది ఎప్పుడు అడుగుతారా అని టెన్షన్తో